హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఈరోజైతే మేము మహాబలపురంలోని టెంపుల్స్ అయితే చూడడానికి వెళ్తున్నాము. ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా కంటిన్యూగా చూడండి. మీ విలువైన సమయం 10 నిమిషాలు మా కోసం కేటాయించండి. చెన్నై సెంట్రల్ నుంచి మేమైతే కారులో 60 కిలోమీటర్ రావడం జరిగింది. మాకు గంటన్నర సమయం పట్టింది. ట్రాఫిక్ ఉంటే ఎక్కువ పట్టే అవకాశం ఉంది. ఇక్కడ బీచ్కి అయితే ఈ మార్గం నుంచి మనం వెళ్ళాలి. ఇక్కడ వెహికల్స్ కూడా పార్క్ చేసుకునే అవకాశం అయితే ఉంది. ఇక్కడ కోనేరు కనిపిస్తుంది కదా, ఇది చాలా పురాతనమైన కోనేరు. చాలా విశాలంగా ఉంది. చాలా ఎప్పుడో కట్టడంగా అది స్థానికులు చెప్తున్నారు. ఇక్కడ నుంచి అలా వచ్చినట్లయితే వరుసగా మనకి దుకాణాలు కనిపిస్తున్నాయి. ఇవన్నీ విగ్రహాలు, అన్నీ చాలా రకాల విగ్రహాలు కనిపిస్తున్నాయి. అన్నీ రాతితోని అంటే స్టోన్స్తోనే అచ్చంగా చేసినవి అని కనిపిస్తున్నాయి. దీన్ని బట్టి మనకు తెలుస్తుంది ఏంటంటే వీళ్ళ శిల్పకళా నైపుణ్యం ఎంత అద్భుతంగా, ఎంత చక్కగా ఉందో మనం వర్ణించవచ్చు. ఈ సోర్ టెంపుల్ అయితే వీళ్ళు చిన్న టెంపుల్ కింద కస్టమైజ్ చేసి మనకైతే చూపించడం జరుగుతుంది. ఇక్కడ ఇండియా మ్యాప్ కూడా మనం చూస్తున్నాము. ఈ మహాబలపురంలో 6 విజిటింగ్ ప్లేసెస్ ఉన్నాయి. దీనికి సైట్ మ్యాప్ అయితే ఇస్తున్నారు. ముందుగా అయితే మనం ఇక్కడ టికెట్ తీసుకోవాలి. 14 సంవత్సరాల లోపు పిల్లలకైతే టికెట్ అయితే అవసరం లేదు. ఈ టికెట్ ఈ 6 విజిట్స్కి సరిపోతుంది. ఇక్కడ బుక్స్ కూడా అయితే మనకి ఇక్కడ టెంపుల్స్ కోసం చూపించడం జరుగుతుంది. మనం లోపలికి ఎంటర్ అయిన తర్వాత చాలా పచ్చని చెట్ల మధ్య విశాలంగా అయితే బాగుంది. ఇక్కడ నుంచి టెంపుల్ 1/2 కిలోమీటర్ ఉంటుంది. ఈ ఎలక్ట్రికల్ వాహనాలు అయితే చూస్తున్నాం కదా, ఇవి చిన్నపిల్లలకు, పెద్దవాళ్ళకు వీళ్ళు ఫ్రీగా తీసుకురావడం జరుగుతుంది. ఈ కనిపిస్తున్న ప్లేస్ ఉంది కదా, వీళ్ళైతే ఇక్కడ మెయింటైన్ చేసే వాళ్ళైతే అక్కడ ఉంటారు. ఇక్కడ మనం టెంపుల్ అయితే దూరంగా కనిపిస్తుంది కదా, దీనికి చాలా చరిత్ర అయితే ఉంది. నేనైతే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను టెంపుల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత. ఇక్కడ చాలామంది చెట్ల కింద అయితే కూర్చొని ఉన్నారు. ఇక్కడ బీచ్ వ్యూ అయితే చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ బారికేడ్స్ అయితే నిర్మించడం జరిగింది. ఎందుకంటే ప్రజల సంక్షేమం కోసం, వాళ్ళ రక్షణ కోసం అయితే ఈ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ లోపల పెద్ద బండరాళ్ళు, రాళ్ళు అయితే చూస్తున్నాము. దానికోసం అయితే నేను తర్వాత అయితే మీకు చెప్తాను. ఈ బీచ్ వ్యూ అయితే మాత్రం చాలా వండర్ఫుల్, అద్భుతంగా అయితే మాత్రం చాలా ఉంది. మనమైతే ఈ టెంపుల్ దగ్గరకు వచ్చేసాము. అన్నీ నేను జూమ్గా చూపిస్తున్నాను. ఎందుకంటే కొంతమంది రావడానికి అవ్వచ్చు, లేకపోతే రాకపోవచ్చు. వాళ్ళ కోసం కూడా ఇది వీడియో చూపించడానికి అయితే మెయిన్ ఉద్దేశం ఉంది. వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళ మెమరీస్ అయితే ఒకసారి రివైండ్ చేసుకుంటారనే ఉద్దేశం కూడా ఉంది. అసలు ఈ టెంపుల్కి సోర్ టెంపుల్ అని ఎలా పేరు వచ్చిందో చూద్దాం. ఇప్పుడు ఈ టెంపుల్ అయితే మహాబలిపురంలోని, ఇది తమిళనాడు రాష్ట్రంలో అయితే ఉంది. ఇది అత్యంత ప్రసిద్ధ చారిత్రక దేవాలయం అయితే ఒక దేవాలయం. ఇది మనం ఇందాక సముద్రం చూసాం కదా పక్కన, ఇది బంగాళాఖాతం తీరం ఉండడం వల్ల సోర్ టెంపుల్ అని పిలుస్తారు. ఈ ఆలయం అయితే పల్లవ రాజవంశ కాలంలోని 7-8 శతాబ్దంలో నిర్మించినట్లుగా చరిత్రకారులు అయితే చెప్తున్నారు. ఇది ద్రావిడ శైలిలో నిర్మించిన భారతదేశ దక్షిణం ప్రాచీన అంటే రాతితో చెక్కిన ఆలయాల్లో ఇదొక్కటైతే ప్రసిద్ధిగాంచింది. దీని డీప్గా చరిత్రలోకి వెళితే ఈ ఆలయాన్ని అయితే పల్లవరాజు నరసింహవర్మన్ అంటే రాజసింహ నిర్మించినట్లు చరిత్ర చెబుతుంది. అప్పట్లో మహాబలిపురంలోని ఇదొక సముద్ర వ్యాపారంగా ఒక ఇంపార్టెంట్ వాణిజ్య కేంద్రంగా అయితే ఉండేది. అప్పుడు యూరోప్ నుంచి సముద్ర యాత్రికులందరూ వచ్చేవారు. వచ్చి ఈ ప్రాంతాన్ని అయితే 7 పగోడ్స్ అని పిలిచేవారు. ఎందుకంటే ఇక్కడ ముఖ్యంగా 7 గోపురాలు అయితే ఉండేవి అని వాళ్ళు నమ్మేవారు. ప్రస్తుతం వాటిలో ఒకటే మిగిలిందని స్థానిక కథనాలు చెప్తున్నాయి. మిగతా ఏమంటే ఈ సముద్ర గాలుల వల్ల, తుఫాన్ల వల్ల కొన్ని చెదిరిపోయాయని వాళ్ళు నమ్ముతున్నారు.
ఈ ఆలయం యొక్క స్పెషాలిటీస్ అంటే ప్రత్యేకతలు అయితే ఏమున్నాయంటే, ఆలయంలో 3 ప్రధాన గర్భగుడులు అయితే ఉన్నాయి. 2 శివుడికి ఉంటే 1 మాత్రం విష్ణుమూర్తికి అంకితం చేయబడ్డాయి అప్పట్లో. ఈ టెంపుల్ నుంచి సముద్రానికి ఎదురుగా ఉండటం వల్ల సూర్యోదయం అయినప్పుడు చాలా చాలా అంటే చాలా అద్భుతంగా కనిపిస్తుంది. అలాగే నైట్ కూడా మీరు వెళ్ళినట్టయితే నైట్ కూడా లైటింగ్స్ అయి ఉంటాయి, ఇక్కడ పెట్టారు. లైటింగ్స్ అయితే ఇంకా చాలా అద్భుతంగా ఉంటాయని చెప్పి మనకి ఇక్కడ స్థానిక ఈ ఆలయం నిర్మాణ శైలి అయితే అంటే ఎలా కట్టారో చూసుకుంటే, ఈ గోడలు అనేవి గ్రానైట్ రాళ్లతో అయితే నిర్మించారు. ఇక్కడ మిగతా స్మారకాలు అంటే మిగతా ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, నంది విగ్రహాలు అయితేనేముంది, మిగతా అన్ని సింహాలు అన్నీ రాతితో చెక్కినవి. చూసారా ఎంత అద్భుతంగా అయితే రాతితో చెక్కారు. ఇది పూర్తిగా నిర్మాణం రూపంలో చేసిన ఆలయం కావడం కూడా చాలా ప్రత్యేకత అయితే దీనికి ఉంది. ఇక్కడ గోపురాలు అనేవి పిరమిడ్ ఆకారంలో చూసారు కదా, నుంచి అలాగా పిరమిడ్ రూపంలో చూపిస్తుంది. కాబట్టి అప్పుడు వాళ్ళ ద్రావిడ శైలి అంటే వాళ్ళు ఇప్పుడు ఈ టైపు గుడ్డలు అయితే వాళ్ళు నిర్మించారు కాబట్టి వాళ్ళ శైలి అనే మనకి ఇక్కడ తెలుస్తుంది. మనకి ఈ టెంపుల్ అయితే మనకి ఉదయం 6 నుంచి సాయంత్రం 6 వరకు టైమింగ్స్ అయితే ఉంటాయి. కానీ అప్పుడప్పుడు భక్తులు వచ్చిన రాక మేరకు సాయంత్రం రాత్రి 8 వరకు కూడా అలౌ చేస్తారు. ఎందుకంటే పక్కనైతే మనకి బీచ్ అయితే కనిపిస్తుంది కదా, ఆ బీచ్ అది కూడా చూడడానికి చాలామంది వస్తారు కాబట్టి ఇదైతే చూపించడం జరుగుతుంది. ఇదైతే మీకు ముందే చెప్పాను, చెన్నై నుంచి అయితే మనకి 60 కిలోమీటర్లు అంటే చెన్నై సెంట్రల్ నుంచి 60 కిలోమీటర్ల దూరం అయితే ఉంటుంది. ఇక్కడ మన బీచ్ పాయింట్ చూస్తుంటే చూడండి, బీచ్ అయితే చాలా అద్భుతంగా అయితే ఉంది. ఇక్కడైతే చిన్న చిన్న దుకాణాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. ఈ సముద్ర తీరానికి వచ్చే సందర్శకుల కోసం అయితే చిన్న చిన్న చిరుతిండ్లు కూడా దొరుకుతాయి. ఇక్కడ మనం గమనించినట్లయితే గుర్రాలు కూడా ఇక్కడైతే ఉన్నాయి. నేను జూమ్ చేసి చూపిస్తున్నాను మీకు. గుర్రాల మీద అయితే ఒక ఇద్దరు వస్తున్నారు. ఇక్కడ చాలామందిని గుర్రాల మీద ఎక్కి తిప్పుతూ ఉంటారు. ఇక్కడైతే మనం ఒక శాసనం చూస్తున్నాము. ఈ శాసనం ఏంటంటే లొకేషన్ నుంచి సూర్య టెంపుల్ దక్షిణ ప్రకారము అప్పుడు రాజేముంచి రాజరాజు క్రీస్తు శకం 985 నుంచి 1014 వరకు అతని 25వ రాజ్యాభిషేకం జరిగిన సంవత్సరం అది. భాష లిపి అంటే తమిళ లిపి. ఈ శాసనం ఏం చెప్తుందంటే, మధ్యయుగ పౌరులు మరియు గ్రామ పరిపాలకులు కలిసి తీసుకున్న ఒక తీర్మానాన్ని నమోదిస్తూ చేస్తుంది. వారు మామల్లిపురం అంటే ఇప్పుడు మహాబలిపురం, అప్పుడు మామల్లిపురం అనేవారు. జలయేసన్ దేవర్ అంటే సూర్య టెంపుల్ అని అర్థం. ఈ దేవాలయానికి దక్షిణంగా ఉన్న పూల తోటలో సమావేశం వీళ్ళందరూ అయ్యారు. ఈ సమావేశం పుదికిడియన్ కడిరెన్ అయ్యంబడిన్ సమక్షంలో జరిగింది. అతని నుంచి అమ్మర్కొట్టం అనే ప్రాంతానికి చెందిన ఒక పరిపాలనా అధికారి తిరుమలవై మువియరట్ ఎన్నురువన్ అనే ఈ పట్టణ కరణం దేవుని పవిత్ర పాదాలను సేవించి వ్యక్తిగా పేర్కొనబడి మధ్యయుగ పౌరుల ఆదేశాల ప్రకారం ఈ ఒప్పందం రచించి ఈ శాసనం అయితే పెట్టారు. ఇప్పుడు మనమైతే ఈ టెంపుల్ రెండో వైపు అయితే మనం చూస్తున్నాము. చూడండి ఎంత చక్కగా అయితే వీళ్ళు అద్భుతంగా అయితే మన ఈ గుడిని అయితే నిర్మించారు. ఇప్పుడు మనం అయితే ఇక్కడ శివలింగాన్ని అయితే మనం చూసుకోవచ్చు. నేను లోపలికైతే అలౌ అయితే లేదు. శివుడిని చూసేందుకు మనం ప్రయత్నం అయితే చేద్దాము. ఇక్కడ చూస్తున్నట్లయితే శివుడి లింగాకారం అయితే కనిపిస్తుంది మనకి. అప్పుడు ఇక్కడ శివుడి లింగాకారంలో పూజలు అయితే అందుకునేవాడు. ఇప్పుడైతే ఎటువంటి పూజలు అభిషేకాలు అయితే చేయట్లేదు. మీరైతే ఇందాక గమనించి ఉంటారు, అక్కడ నంది విగ్రహాలు చిన్నగా ధ్వంసం అయ్యాయి. అది ఎందువల్లంటే ఏ రాజులు వచ్చి ధ్వంసం అయితే చేయలేదు అన్నట్లుగా చరిత్రగా చెప్తున్నారు. ఇది ముఖ్యంగా తుఫాన్ల వల్ల, సునామీల వల్ల, ఉప్పు జలాల వల్ల, వీటి వల్ల దెబ్బతిన్నట్లుగా అని స్థానికులు అనుకుంటున్నారు. కొన్నిసార్లు సముద్ర దొంగతనాలు, సముద్ర దోపిడీదారులు వచ్చి వాళ్ళ వల్ల కూడా కొంచెం ఆలయం నాశనం అయినట్లుగా మన చరిత్రకారులు ఇక్కడ స్థానికులైతే చెప్పడం జరుగుతుంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ చాలామంది జనం అయితే ఇక్కడ వస్తున్నారు. చాలా అద్భుతంగా ఉంది ఈ ప్లేస్ అయితే మాత్రం.
మేమైతే ఇక్కడ నుంచి వెళ్ళాలనిపైతే మాకు అనిపించట్లేదు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ నుంచి పెద్దవాళ్ళని మాత్రం టెంపుల్ నుంచి మెయిన్ గేట్ వరకు అయితే ఎలక్ట్రికల్ వెహికల్ అయితే తీసుకెళ్తున్నారు. ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత చెట్లు అవి, ఇక్కడ చాలా పీస్ఫుల్గా ఉంటుంది, కూర్చోవచ్చు. ఇక్కడైతే క్యాంటీన్స్, అన్ని రెస్ట్ రూమ్స్, అన్ని డ్రింకింగ్ వాటర్స్ అన్నీ ఇక్కడ ఈ సదుపాయం అయితే ఉంటుంది ఈ లొకేషన్లోని. ఇక్కడ చాలా చాలా ప్లేస్, చాలా పెద్ద ప్లేసు. ఇక్కడ మనం షాపులు జూమ్ చేసి చూసుకుంటే ఇక్కడ చాలా చాలా విగ్రహాలు అయితే అన్ని రకాల విగ్రహాలు అయితే షాపులో అయితే నిర్మించడం జరిగింది. మేమైతే ఇక్కడ షాపింగ్ చేద్దామని, అంటే కొందామని చెప్పని మేమైతే వెళ్ళడం జరిగింది. మా ఫ్యామిలీ మెంబర్స్ అయితే ఏవో తీసుకుంటున్నారు. అంటే ఇక్కడ చూడడానికి అంత అద్భుతంగా ఉన్నాయి. మీరు వెళ్తే మీరు కూడా తీసుకునే ఉద్దేశం ఉంటుంది. ఇక్కడ సెల్ఫీ పాయింట్ కూడా ఉంది. ఇక్కడ చాలామంది సెల్ఫీలు కూడా తీసుకుంటున్నారు. ఇది మొత్తం ఈ ఓవర్వ్యూ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. ఇదంతా మహాబలిపురంలోని సూర్య టెంపుల్, దాని ప్రత్యేకత. ఈ వీడియో ఫుల్గా చూసినందుకు థ్యాంక్ యూ.